వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ టవర్లు వేగవంతంగా నిర్మించాలి. అర్హులైన లబ్ధిదారులందరికీ హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం నగరంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నగరంలోని పాముల బస్తీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారుల కోసం నిర్మించనున్న హౌసింగ్ టవర్స్ స్థలాన్ని పరిశీలించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో 6 అంతస్తులతో కూడిన టవర్స్ నిర్మించనున్న నేపథ్యంలో తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం 43వ డివిజన్లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి సకాలంలో బిల్లులు వచ్చాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ సొంత ఇంటి కలను సాకారం చేసిందని లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సంతోషంలో పాలు పంచుకోవడం తనకు కూడా ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హర్షం వెలిబుచ్చారు. లబ్ధిదారులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన వస్త్రాలు బహూకరించారు. చివరి దశ నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం పరిశీలించి త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అక్కడి నుండి మంత్రి పొంగులేటి ఐడిఓసిని అనుకుని నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను పరిశీలించారు. మంత్రి వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, హౌసింగ్ శాఖ ఎండీ విపి గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా, సిపి సాయి చైతన్య, డిఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు. పేదలందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి, ఒక 3-4 ఫినిష్డ్ స్టేజ్లో ఉన్నాయి, ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. అంతేకాదు, గౌరవ అధికారులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది. ఆనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు, మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్ళు ఈరోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days లోపు అర్హులందరికీ ఇచ్చి
ఆ బ్యాలెన్స్ వర్క్లు మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అర్బన్కి సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూశాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్గా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇల్లు ఇస్తామని కేసీఆర్ ప్రజలకు బొమ్మ చూపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో సుమారు 60,000 ఇళ్లను సగం గోడలతో నిర్మించి వదిలేశారని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిజామాబాద్లో ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందని చెప్పారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలు, వితంతువులైన అర్హులకు పింఛన్లు అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను కేవలం 230 రూపాయలకే అందించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. చేసేదే చెబుతాం, గత ప్రభుత్వం లాగా వట్టి మాటలు చెప్పాం, మేమిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసి చూపిస్తున్నామని మంత్రి అన్నారు. మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు అయిపోయిందని చెప్పాం. 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, ప్రాంతం అని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ఇందాక పెద్దలు చెప్పినట్లు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. ఈనాడు అర్హులున్న వాళ్ళు పింక్ కలర్ తొడుక్కొని ఉన్నా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు, ఇందాక పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదే రకంగా పిసిసి అధ్యక్షులు అడిగారు. హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇందిరమ్మ టవర్లు కట్టిస్తున్నారన్నా మా దగ్గర కూడా కట్టించి ఇవ్వాలి. హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం మా నిజామాబాద్ కార్పొరేషన్ అని అడగటం జరిగింది. నిజమది, నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరు కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారు అన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకే అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని వారు పేర్కొన్నారు. నగరంలో స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితమే పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బాటలు వేసిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామన్నారు. మన పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గత 70 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేయాలి, భారతదేశం ఏ విధంగా బాగుపడాలి అందరికీ. ఆ రోజు నెహ్రూ గారు కానీ అందరు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన పనిని చిన్న వాళ్ళ వరకు పోయేట
చేయడానికి, కనీసం ఉండటానికి ఒక గూడు కావాలి అన్న ఆలోచనతో గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ ఇల్లే కాదు, ఇప్పుడు 5 లక్షలు కూడా ఇచ్చి నూనెనే కట్టుకోమన్నారు. ఎవరు కాంట్రాక్టర్ లేదు. ఆ విధంగా కట్టుకొని ఇంకా అవసరమైతే మీరు కొంత ఎక్కువ కట్టుకున్నా మీ దానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మా అక్కలు చెల్లెలు దయచేసి రండి, ఎక్కడ కూడా నా మంచి మీ మంచి చూస్తున్నారు. చిన్న వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, పార్టీలకు మరోవైపు కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపైన జిల్లా నిజామాబాద్ అని పేర్కొన్నారు. అలాగే మహిళలను సంతోషంగా చూడాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు వారి పేరుతోనే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 ఉచిత కరెంట్, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇలా అనేక పథకాలు అమలు చేస్తూ రానున్న 2.5 ఏళ్లలో మరింత ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. వర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటానికి ఇచ్చిన సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందాక కారులో వస్తున్న మంత్రి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా అయితే భూమి జాగలేని పరిస్థితిలో హైట్ రేస్ టవర్స్ కట్టి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నామో, అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైన ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఈవేళ ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదర సోదరిమణులందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తూ ఉంది. మీ పేరు కోరే ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంది. మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది. మహిళా సోదరి మనందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసిన అవకాశం ఇచ్చింది. దీంతోపాటు అభివృద్ధి ఒకవైపు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షాలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి, ఎవరిని మాట్లాడినా మీకు అందాల్సిన సంక్షేమం అందుతుందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సంక్షేమంగా ఉందా లేదా, ఈ రాష్ట్రంలో విద్య వైద్య పరంగా, పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా ఎదగాల్సిన తీరుతో ఎదుగుతుందా లేదా, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన తీరు అనే మాట మీ సందర్భంగా మనం చేస్తూ. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టవర్లను నిర్మించి ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో పేదలకు స్థలం ఉండే అవకాశం లేదని, కావున ప్రభుత్వ స్థలంలోనే హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టవర్లను నిర్మించాలని కోరారు. ప్రధానంగా 2 దశల్లో గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని నియోజకవర్గం కేవలం నిజామాబాద్ అర్బన్ మాత్రమే అన్నారు. ఇప్పటికైనా ఇవ్వడం సంతోషకరమన్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి పలు అంశాలను తీసుకెళ్లానని గుర్తు చేశారు. ఈ ఎల్వన్లో ఇందిరమ్మ ఇల్లు స్థలాలు ఇక్కడ దొరికాయి, ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మొదటి దఫలో 3,500, రెండవ దఫలో 1,500, అంటే మొత్తం 5,000లో ఇప్పటికి మనకు 1,700 కాలేదని అది కూడా కలెక్టర్ గారితో రివ్యూలో చెప్పినప్పుడు ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్న తక్షణమే ఆయన ప్రపోజ్ చేసిన తక్షణమే ఇక్కడ కూడా టవర్స్ నిర్మిస్తా అని చెప్పడము నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మంత్రివర్యులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి అభినందించాల్సింది అని కోరుతా ఉన్నాను. నిజంగా అర్బన్ విషయానికి వస్తే రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్, కానీ ఈ హౌసింగ్ కానీ ఆవాస్ యోజన కింద కానీ ఇప్పటికి కూడా చాలా తక్కువ సంఖ్య. దయచేసి నేను మీ అందరు ప్రజల తరఫు నుండి, నా అక్క చెల్లెల తరఫు నుండి కోరుతా ఉన్నా,
5,000 ఇందిరం ఇళ్ళు మార్కింగ్ అయిన ప్లేస్ లేని వాళ్ళకు మొత్తం కూడా కవర్స్ కట్టించి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ సందర్భంగా మంత్రివర్యులకు, పెద్దలకు, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఎన్నో సంవత్సరాలు మన కళ. ఈ కార్యక్రమంలో భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. 22A వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం కొనసాగుతుండగానే బీజేపీ నేతలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సమీక్ష సమావేశంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 22A వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం కొనసాగుతుండగానే బీజేపీ నేతలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సమీక్ష సమావేశంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతల ఆందోళనతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయమని చెప్పి ఇందూరు భాజపా తరఫున మేము ఆందోళన చేస్తుంటే దౌర్జన్యంగా కాంగ్రెస్ గుండాలు, పోలీసులు, బీజేపీ కార్యకర్తల నాయకులపై దౌర్జన్యం చేయడం జరిగింది. దీని జులుపును వేసేస్తూ నేను ఒకటే అడుగుతున్నా శ్రీనివాసరెడ్డిని, నిన్న రాహుల్ గాంధీని అడుగుతున్నా నేను, నిన్న ఏదైతే మా మంత్రి తప్పు లేకుండా ప్రమోద్ ఏదైతే మా విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాని గారిని రాజీనామా చేయించారో, ఇవాళ తప్పు నాదని చెప్పినా కానీ పొంగులేటి ఎందుకు రాజీనామా చేస్తలేడు అని అడుగుతున్నాడు. పొంగులేటి రాజీనామా ఎందుకు చేస్తలేడు? ఇలా పొంగులేటి రాజీనామా వేయాలి. పొంగులేటి రాజీనామా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం. రాహుల్ గాంధీ ఏడ ముఖం దాచుకుంటున్నావు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీ మంత్రి ఎంపీడు తప్పైందని ఎందుకు రాజీనామా చేపిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇవాళ వెంటనే పొంగులేటి రాజీనామా చేయాలి. ఇలా హిందువులో చాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది బిడ్డ. యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని సంఘం కోశాధికారి చింతకాయల రాజు అన్నారు. తమ సంఘ పెద్దల సహాయ సహకారాలతో తమ సంఘంలోని యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. నగరంలోని నాగరంలో గల రాజారం స్టేడియంలో పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సంఘంలోని సంఘం అధ్యక్షుడు టాస్ ఎగురవేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. సంఘంలో బీసీ టీంలో క్రికెట్ టోర్నీలో పోటాపోటీగా తలపడ్డాయి. ఈ సందర్భంగా సంఘం కోశాధికారి చింతకాయల రాజు మాట్లాడుతూ తమ పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం పెద్దల సహకారంతో యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 4 టీంలు పాల్గొంటాయని, మొదటి రోజు 2 టీంలు, రెండవ రోజు మరో 2 టీంలతో పాటు ఫైనల్ ఉంటుందన్నారు. తాము మొట్టమొదటిసారిగా యువతను ప్రోత్సహించడానికి చేపడుతున్న ఈ కార్యక్రమంలో జట్టులో పాల్గొన్న 60 మందికి బహుమతులు అందజేస్తామని, అలాగే విన్నర్, రన్నర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కప్లను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సూదం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పడాల బొమ్మయ్య, ముత్యాల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి మెట్టు సుదర్శన్, సంయుక్త కార్యదర్శులు ముత్యాల రవీందర్, నేతికుంట రాజేశ్వర్తో పాటు సంఘ సభ్యులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంఘంలో గల యువత, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి
మంచి ఆటలలో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ స్నేహభావంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మేము ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మన బాడీ మెంబర్స్ దీనికి ఎంతగానో సహకరించి ముందుకు తీసుకొచ్చి పిల్లలందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి ఈరోజు శనివారం 22/8/2026 శనివారం నాడు ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ శనివారం మరియు రేపు ఆదివారం 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా 60 మంది ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మరొకసారి మా సంఘ సభ్యులకు మరియు బాడీ మెంబర్స్కి దీనికి సహకరించిన పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బోధన్లో టీఆర్ఎస్ నాయకులు పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను ఆవిష్కరించారు. బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు భారీగా పాల్గొన్నారు. ఆగస్టు 31న నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న శంకరావ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చలో నిజామాబాద్ పోస్టర్ను విడుదల చేశారు. బోధన్ అంబేద్కర్ చౌరస్తా వేదికగా టీఆర్ఎస్ నాయకులు పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆగస్టు 31న నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శంకరావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు బోధన్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా చలో నిజామాబాద్ పోస్టర్ను విడుదల చేశారు. బోధన్ పట్టణ ప్రజలు, యువత, మహిళలు, రైతులు అందరూ కలిసికట్టుగా వచ్చి విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే పాంచజన్యంలో మన ప్రాథమిక హక్కుగా ఉచిత విద్య, ఉచిత వైద్యము, యువత శ్రేయస్సు, యువత ఉపాధి, రైతుల శ్రేయస్సు, అలాగే సామాజిక న్యాయ తెలంగాణ కొరకు పోరాడుతున్న కవితమ్మ గారికి అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సభకు రావాలి, సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు చేయనట్టు, అంటే ప్రతి ఒక్కరికి భూమి లేని వరకు 1 ఎకరం భూమి ఇవ్వాలనే సంకల్పం, ఇలా ఎన్నో భూలక్ష్మి పథకం తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి యువతకు ఉపాధి ఉండాలి, రైతులకు సమన్వయం ఎక్కడికి పోయినా రైతులకు న్యాయపరంగా లబ్ధి చెందాలి, గౌరవం పొందాలి అనే సామాజిక న్యాయ తెలంగాణ కొరకు పోరాడుతున్న మన కవితమ్మకు అందరూ ఆడపడుచులు, యువత, రైతులు, బోధన్ పట్టణ ప్రజలు అందరూ దయచేసి దగ్గరుండి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి దారావత్ దుర్గాప్రసాద్ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు గురువులే మార్గదర్శకులని, విద్యతో పాటు చట్టాలపై అవగాహన కూడా ఎంతో అవసరమని సూచించారు. నిజామాబాద్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా జడ్జి దారావత్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మైనర్లు సాధారణంగా చేసే తప్పులు, నేరాలకు దారితీసే పరిస్థితులు, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే నేరాలకు పాల్పడినప్పుడు మైనర్లకు వర్తించే చట్టాలు, న్యాయపరమైన పరిణామాల గురించి సుదీర్ఘంగా వివరించారు. చట్టాలను తెలుసుకోవడం వల్ల అనేక సమస్యలకు దూరంగా ఉండడంతో పాటు తమ హక్కులు, బాధ్యతలపై స్పష్టత వస్తుందని న్యాయాధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా ఉషా కిరణ్, న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, కళాశాల ప్రిన్సిపల్ సందీప్, న్యాయవాదులు ఆశనారాయణ, మాణిక్ రాజ్, ఉదయ్ కృష్ణ, మహమ్మద్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. మనకి దాంతో అవసరం వచ్చినంత వరకు అది ఎప్పుడు బోరింగ్గానే అనిపిస్తుంది. బట్ వెన్ వన్స్ ద లా కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ us యాజ్ అన్ అక్యూజ్డ్ ఆర్ యాజ్ అ విక్టిమ్, మన బాధితులు కానీ బాధితురాలు కానీ ఎప్పుడన్నా మనకు అది అవసరం వచ్చినప్పుడు మాత్రము ఇట్ విల్ షో ఇట్స్ పవర్. సో ఆ లా అనే దాన్ని మనం తెలుసుకోకపోతే కనుక కోర్టు, పోలీస్ స్టేషన్ ఒప్పుకో, బికాస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఏంటమ్మది? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ టుమారో యూ డూ సమ్ మిస్టేక్, ఏదో తప్పు చేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కాలేజ్లో దీని గురించి చెప్పలేదు, మా స్కూల్లో దీని గురించి చెప్పలేదు అంటే కనుక పోలీస్ అండ్ ద కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఈ భారతదేశంలో బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బేసిక్ లా గురించి తెలుసుకోవాలి. మీకు ఆ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఇట్స్ నాట్ ఓన్లీ ద డ్యూటీ ఆఫ్ ద అడ్వకేట్స్ ఆర్ ద జడ్జ్ ఆర్ ద పోలీస్, మాదే కాదు బాధ్యత. ప్రతి ఒక్కరు బేసిక్ లా తీసుకోవాలి. ఇక్కడంతా ఏం గ్రూప్స్ మీరు చదివేది? సైన్స్ గ్రూప్స్ ఉన్నారు ఎవరు ఇక్కడ?
నల్గొండ జిల్లాలో ఇటీవల విద్యార్థుల చేతిలో దారుణ హత్యకు గురైన నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట శ్రీ వేద పాఠశాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపై దాడులు చేసి హత్య చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో ఉపాధ్యాయులపై కక్ష పెంచుకోవడం సరికాదన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు స్వేచ్ఛ కల్పించడంతో పాటు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో సహకరించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూపారెడ్డి మేడం గారిని ఒక ఇద్దరు విద్యార్థులు అతి ఘోరంగా చంపడం జరిగింది. అలా చంపుతూ వెళ్తూ ఉంటే ఈరోజు ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. అలాంటిది ఉపాధ్యాయులు కూడా భయపడే స్థితిలోకి మారిపోయే అవకాశము ఏర్పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల పట్ల కొడుతున్నారనే భావన తీసుకురావడం కంటే మీరు ఇంటి దగ్గర కూడా పిల్లలకు పెద్దల పట్ల ఏ విధమైన గౌరవం చూపించాలో నేర్పిస్తారని ఆశిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. జియాలజీ, సివిక్స్ సబ్జెక్టులు అర్థం కావడం లేదని, ఏడాది కాలంగా ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జియాలజీ, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన బోధనపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్జెక్టులు అర్థమయ్యేలా బోధించే లెక్చరర్లను నియమించాలని కోరుతూ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ఏడాది కాలంగా సమస్యను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే సంబంధిత లెక్చరర్లను మార్చి తమకు నాణ్యమైన బోధన అందించాలని డిమాండ్ చేశారు. నేను జువాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. గౌట్ కాలేజ్, బాన్స్వాడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్లో నాకు జువాలజీలో తక్కువ మార్క్స్ వచ్చినాయి. రావడం వల్ల నాకు జువాలజీ సబ్జెక్ట్ ఏం అర్థం కాలేదు. జువాలజీలో రావడం కారణం మాకు సార్ మంచి చెప్పలేడు, ఏది కూడా డీటెయిల్గా చెప్పలేదు. వేరే సబ్జెక్ట్తో కంపేర్ చేస్తే మేము జువాలజీలో చాలా వీక్ ఉన్నాం. మాకు నీట్ అండ్ ఎంసెట్లో అసలు ర్యాంక్ అనేది 0 వస్తుంది. జువాలజీ సబ్జెక్ట్లో ఒక్క సబ్జెక్ట్ వల్ల మాకు మార్క్స్ అన్ని ర్యాంకే తగ్గిపోయింది బైపీసీలో అని మేము మాకు కొత్త ఫ్యాకల్టీ కావాలని కోరుకుంటున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో రూపారెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద 1 నిమిషం మౌనం పాటించి రూపారెడ్డికి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ ఎస్ఏకి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రైవేట్ స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. గాంధీ విగ్రహం నుంచి తహసీల్దార్కి మరి అలాగే ఎస్ఐ గారికి మొన్న జరిగినటువంటి ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డి మీద జరిగిన దాడి నిరసిస్తూ ఆ దాడి హేమమైన చర్య, అలాంటి చర్యలు ఇక ముందు జరగద్దనే ఉద్దేశంతోనే మేము గవర్నమెంట్కు ఒక నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో టస్మా ఆధ్వర్యంలో మేము వేల్పూర్ మండల కేంద్రంలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ పాఠశాలపైన కానీ, ప్రైవేట్ యాజమాన్యం పైన కానీ, ప్రైవేట్ ఉపాధ్యాయులపైన కానీ, అలాగే ఇంకా సిబ్బంది ఉంటారు మాకు, వాళ్ళకు కూడా తగు చర్యలు తీసుకునేటట్లు చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతూ మా టస్మా తరఫున గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి అన్నారు. నగరంలోని వినాయక్ నగర్ మహానీయుల పార్కులో ఆయన 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లో ఘనంగా రాజా బహదూర్ వెంకటరామారెడ్డి 157వ జయంతి వేడుకలు నిర్వహించారు. వినాయక్ నగర్ మహానీయుల పార్కులో జరిగిన కార్యక్రమానికి IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వెంకటరామారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యాప్తి, మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సేవా రంగాల్లో వెంకటరామారెడ్డి చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్ కొత్వాలుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
మరోవైపు విశిష్ట అతిథి పట్టుళ్ల శంకర్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వెంకటరామారెడ్డి పనిచేశారని తెలిపారు. విద్య, సేవా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయిరెడ్డి, జీపీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల ఏర్పాటుకు వెంకటరామారెడ్డి చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంతరెడ్డి దేవేందర్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, వివి గోపీనాథ్ రెడ్డితో పాటు వివిధ రెడ్డి సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజానికి ఆర్బీవీఆర్ గారు, రావు బహదూర్ వెంకటరామారెడ్డి గారు చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. దానివల్ల మన రెడ్డిలలో చాలామంది చదువుకొని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హైదరాబాద్లో హాస్టల్ ఏర్పాటు చేయడం వల్ల చాలామంది పెద్ద పెద్ద పోస్టులో ఉండి మన రెడ్డి సమాజానికి ఇవన్నీ తెచ్చినారు. దానికి కారణం మన రావు బహదూర్ వెంకటరామారెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా నిజాం పీరియడ్లో ఆయన కొత్వాల్గా ఉండి తెలంగాణ ప్రాంతానికే ముఖ్య పోలీస్ అధికారిగా ఉండి మనకెంతో ధైర్యం చెప్పి ఆ కాలంలో మన రెడ్డి సమాజమే కాకుండా ఇతర కులాలకు, తెలంగాణ ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించినారు. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మన యొక్క ఆర్బీవీఆర్ 150వ జయంతి సందర్భంగా మనమందరూ కూడా ఆయనను స్మరిస్తూ ఆయన యొక్క ఆశయాలను పాటించాలని నేను మన రెడ్డి సమాజంలో ఉన్న మన ప్రజలందరికీ, మన మిత్రులందరికీ, బంధువులందరికీ మరొకసారి విన్నవిస్తాను. నవసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిందని జిల్లా ఇన్ఛార్జ్ మసాయిపేట యాదగిరి అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో శనివారం ఎంఆర్పీఎస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచిరాం అధ్యక్షతన జిల్లా ఇన్ఛార్జ్ మసాయిపేట యాదగిరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి, పోతంగల్ మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎంఆర్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షుడిగా కొండపూర్ పోశెట్టి, పోతంగల్ మండల అధ్యక్షుడిగా నిరల్ల అశోక్ను ఎన్నుకున్నారు. అలాగే ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా పేగులాలయ్యను ఎంపిక చేసి నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధి విషయంలో బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి విడనాడాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాల్యాల గోవర్ధన్ అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాకు వచ్చారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశ హాల్లోకి బీజేపీ నాయకులు అక్రమంగా ప్రవేశించి ఆందోళన చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాల్యాల గోవర్ధన్, 9వ డివిజన్ కార్పొరేటర్ అమర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుప్పాల దేవేందర్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల సమీక్ష సమావేశం జరుగుతున్న సందర్భంలో కలెక్టరేట్లోకి కాషాయముఖ దాడులు ఆ గుంపు వేసుకొని ఈరోజు పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు నడుపుతున్న సమావేశాన్ని దాని మీద దాడి చేసేంత తీవ్రతతోటి రావడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఒక దిక్కు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భుజం కలుపుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మీ ఎమ్మెల్యే గారు ఆయన ఒక అభివృద్ధి బాటలు వేసే పద్ధతుల్లో శ్రీనివాసరెడ్డి గారితో వచ్చిన పరిస్థితి ఉన్నది. అదే సమీక్ష సమావేశంలో మీ ఎమ్మెల్యేనేమో వేదిక మీద కూర్చొని వేదికని పంచుకుంటున్నారు.
మరోవైపు మీరు దాటవేసే ధోరణి, రాజకీయ పబ్బం గడుపుకునే పద్ధతుల్లో ఈరోజు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సరైన పద్ధతి కాదు. ఇటువంటి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి సదస్సులు సాదా బైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. నగరంలోని రూరల్ తహసీల్దార్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు అబాది ఆస్తుల రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. సంబంధించిన అంశాలు మండల స్థాయిలోని మండల రెవెన్యూ ఆఫీసరు, అదే రకంగా మండల స్థాయిలోని సర్వేర్ దగ్గర నుంచి మొదలగి లగాయితూ రాష్ట్ర స్థాయిలోని ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదే రకంగా గోపతి రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిసిసి అధ్యక్షులు, ఇలా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏదైతే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టం ద్వారా శాశ్వతంగా భూములున్న ఆసాములకి వివాదరహితమైన భూములు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ వివాదరహిత భూములు ఇవ్వాలి అంటే సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. భూముల్లో సర్వే చేస్తే తప్ప. సిరికొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రనాయక్, మాజీ సర్పంచ్ సల్లరాజారెడ్డి, రవి, భాస్కర్ రెడ్డి, గంగారెడ్డి, కోకలింగం, గరుగుల రామన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లో డబుల్ బెడ్రూమ్ టవర్లు వేగవంతంగా నిర్మించాలి. అర్హులైన లబ్ధిదారులందరికీ హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత్ న్యూస్.